హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన రైడన్ గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు పదే పదే క్రెడిట్ని క్లెయిమ్ చేస్తున్నారు. అది ఆయన క్రెడిట్ కాదు, నా క్రెడిట్ని చోరీ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో తెచ్చిన ఆదాని డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ అని పేరు పెట్టి, రైడన్ అని పేరు పెట్టి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసిండు అని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. లేదు అసలు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు తప్ప ఇట్లాంటి తేలేదు. ఆయన విధ్వంసం ఆయనకు తెలుసు, వికాసం తెలియదు. ఆయన డేటా సెంటర్ తేటం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఉంటే తప్ప ఎవరు రారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది మొత్తానికి ఈ డేటాకు సంబంధించిన క్రెడిట్ చోరీ విషయంలో స్పష్టత. నిన్న కూటమి ప్రభుత్వమే క్రెడిట్ని చోరీ చేసినని ఒప్పుకున్నట్లయింది. జియో నెంబర్ 46 అని ఒకటి తీశారు. జియో నెంబర్ 46లో ఇది జియో నెంబర్ 46, జియో నెంబర్ 40. ఈ జియో నెంబర్ 40 అక్టోబర్ 11th రోజు వచ్చింది. రైడన్ అనే గూగుల్ అనుబంధ సంస్థకి 480 ఎకరాల ల్యాండ్ని కేటాయిస్తూ ఇన్సెంటివ్స్ కింద జియో చేశారు. అదే జియోని అమైండ్ చేస్తూ 46 జియో ఇచ్చి ఇక్కడ ఆదాని కంపెనీకి, ఆదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి 480 ఎకరాలు ఏదైతే రైడన్కి ఇచ్చారో అదే రైడన్కి ఇచ్చిన భూమిని ఈరోజు ఆదానికి ఇచ్చారు. ఈ ఆదానిది ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒకవేళ ఆదాని అనే పేరు తీస్తే ఆదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్తో డేటా సెంటర్కి సంబంధించిన ఒప్పందాలు కంటిన్యూ చేస్తున్నామని బయటికి లీక్ అయితే చంద్రబాబు నాయుడు గారికి పేరు రాదు, జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వస్తుందనే ఒక కుట్రతోని ఇది చేశారని వైఎస్ఆర్సీపీ పదే పదే ఆరోపించింది. ఆరోపణ నిజమని ఈరోజు తేలింది. 46 జియోతో, అది ఎప్పుడో కాదు, నిన్ననే మొన్న 2 డిసెంబర్ 2025 రోజు 46 జియో ఇచ్చారు. అందులో చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు, పర్మిషన్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ 480 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ విశాఖపట్నం అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ టు మెసర్స్ ఆదాని ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ద నోటిఫైడ్ పార్ట్నర్స్ ఇన్ ద ప్రాజెక్ట్ షల్ ఆల్సో బీ ఎలిజిబుల్ ఫర్ ఇన్సెంటివ్ ఆల్రెడీ శాంక్షన్డ్. అది దానికి చిన్న లింక్ ఏం పెట్టారంటే రైడన్ అనే గ్రూపులో ఆదాని గ్రూప్ కూడా పార్ట్నర్షిప్ కాబట్టి అది కూడా ఎలిజిబిలిటీ అట. ఇంకెవడన్నా వస్తే రేపు ఎలిజిబిలిటీ ఇస్తారా? ఈ ఎలిజిబిలిటీ అందులో పార్ట్నర్షిప్ ఇదంతా ఎదుకొచ్చినట్టు రైడన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం ఆదాని అనే పేరు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ రావద్దు. విధ్వంసం చేసిండని మనం అన్నాం కదా, కాబట్టి ఆ విధ్వంస కారుడే అని ఆయన పైన ముద్ర ఉండాలి. మన ఒక్కలమే వికాసం, అది ఎవరి వికాసం అనేది ఇక అది ప్రజలు నిర్ణయించాలి. ఇంకోటి ఇక్కడ పదే పదే నిన్న ఇక దీనికి సంబంధించిన జీవోలు ఇచ్చారు. ఇది జీవోలకు సంబంధించి ఇది కూడా చంద్రబాబుని కలిసిన గౌతమ్ ఆదాని. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి మీడియా, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అయితే ఒక ముఖ్యమంత్రి హోదాలో గౌతమ్ ఆదాని 1750 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి సెకీ ఒప్పందంపై సంతకం పెట్టించుకున్నాడు. ఈ లంచగుండుని ఎందుకు కలిసాడు ముఖ్యమంత్రి గారు? లంచగుండు కదా, లంచాలు ఇచ్చి పనులు చేయించుకున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల లంచం ఇచ్చిన గౌతమ్ ఆదాని ఈరోజు మీకేమి ఇవ్వటం కోసం వచ్చాడు? ఆయనకి ఎందుకు స్వాగతం పలికారు? అందులో మీరు లోకేష్ గారు ఎందుకున్నారు? మిగతా మంత్రులు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆఫీసర్లు ఎందుకు లేరు? ఏమనుకోవాలి? మీరు చేసిన ఆరోపణలు ఏంటి? 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చి సంతకాలు పెట్టించుకుంటూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రితోని, జగన్మోహన్ రెడ్డితోని అని చెప్పారు. ఇచ్చిన ఆయన ఇచ్చిండు, తీసుకున్న ఆయన తీసుకున్నా అని చెప్పారు. మీరు అది ఇచ్చింది తీసుకుంది నిజమా కాదా అనేది నిన్న నిర్ధారణ అయింది. మరి లంచాలు ఇచ్చే ఆదానిని మళ్ళీ పిలిచారంటే మీరు లంచం తీసుకున్నారా? లంచాలు ఇచ్చే ఆదానికి 450 ఎకరాల భూమిని ఎట్లా కేటాయిస్తారు? లంచాలు ఇచ్చే ఆదాని డేటా సెంటర్ ఎట్లా పెడతారు? అది మీరు క్రెడిట్ని క్లెయిమ్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు సమానం చెప్పాల్సింది ఆ రోజు పెద్ద పెద్ద వార్తలు రాసిన పత్రికలు, టీవీ ఛానళ్ళు ఆ రోజు చెప్పిన ముఖ్యమంత్రి గారు లంచం ఇచ్చిండా లేదా? 1750 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిండా లేదా? ఇస్తే ఇచ్చి లంచగుండిని ఎట్లా మీరు లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే వ్యక్తిని సంస్థని ఎట్లా ఎంటర్టైన్ చేస్తాడు?
ఇప్పటికే ఆయన పైన కేసులు ఉన్న యూఎస్లో అన్నారు, ఎఫ్ఐఆర్తో సహా ఇప్పుడు బయటపెట్టారు. అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ కానీ, రైడన్ కానీ, అదానీ డేటా సెంటర్ కానీ అది అసలు ఇన్కార్పొరేట్ అయిద్దా, ఎస్టాబ్లిష్ అయిద్దా అనే పెద్ద సమస్య ఉంది ఇప్పుడు. ఎందుకంటే యూఎస్లో దానిపైన కేసులు ఉన్నాయట. అంటే లంచాలిచ్చి బ్రైబ్తోని లంచాలిచ్చి పనులు చేయించుకున్న అదానీ సంస్థ గూగుల్లో ఎట్లా పార్ట్నర్షిప్ అయిందని గూగుల్లో కొంతమంది కలిసి కేసు వేశారట యూఎస్లో. అది ఆ కేసు తేలితే తప్ప ఇక్కడ డేటా సెంటర్ వచ్చే పరిస్థితి లేదనేది కూడా ఒక మేధావుల చర్చ. ఇది ఇంత జరుగుతుంటే అసలు ఆ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో భూములు ఇస్తున్నారు వీళ్ళు, కానీ అది రావాలంటే యూఎస్లో ఉన్న కేసు తేలేదాకా ఇది రాదు. యూఎస్లో కేసు ఉంది, అదానీ గ్రూపు మన దాంట్లో పార్ట్నర్షిప్ ఏందని గూగుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కేసు వేశారట. అది ఒక లంచగొండి సంస్థ, లంచాలిచ్చి పనులు చేయించే సంస్థ అని ఆరోపణలు ఉన్నాయి, యూఎస్లో కేసులు ఉన్నాయి. అట్లాంటి సంస్థతో మన పార్ట్నర్షిప్ ఎందుకు అని చెప్పి ఆ కేసు నడుతున్న కేసు అయిన తర్వాత ఇక్కడ తెలియదు. ఇది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు 1750 కోట్ల రూపాయలు, సెక్కి ఒప్పందం, సంతకాలు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని లాగటం కోసం అదానీ లంచగుండి అని చెప్పారు. అదే లంచగుండి అదానీతోని ఈరోజు మీరన్నదే పూల బోక్యాలతోని సంతోషంగా కొడుకు తండ్రి కలిసి మీటింగ్లు పెట్టారు. ఏమనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు? ఏం ఆలోచించవచ్చు? కొంచెం అన్న ఉండాలిగా నైతికత. ఏది లేదు, వదిలేశారు. ఇది ఒక వార్త. ఈ క్రెడిట్ చోరీకి సంబంధించి ఇది సాక్షికి సంబంధించి, సాక్షిలోనే ఇంకొక చంద్రబాబుపై కేసు మూసివేత డాక్యుమెంట్లను ఎందుకు బయట పెట్టడం లేదు, డాక్యుమెంట్ల బయటకు రాకుండా సిఐడి ఎందుకు అడ్డుకుంటుంది? కోర్టు డాక్యుమెంట్లన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లే, వాటిని ఎవరైనా తీసుకోవచ్చు. డాక్యుమెంట్ల కోసం వేసిన పిటిషన్పై ఉత్తర్వులు ఇవ్వండి. ఏసీబీ కోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది పొన్నవోలు నేడు ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం. ఏ డాక్యుమెంట్ అయినా తీసుకోవచ్చు వాస్తవంగా కోర్టులో ఉన్న డాక్యుమెంట్. కోర్ట్ డాక్యుమెంట్ ఈజ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్, దాంట్లో సీక్రెట్స్ ఏమి ఉండవు. పబ్లిక్ డొమైన్లో ఎవరైనా పబ్లిక్కు సంబంధించి ఎవరైనా వచ్చి థర్డ్ పార్టీ అఫిడవిట్ వేసి పిటిషన్ వేసి సర్టిఫైడ్ కాపీలు తీసుకునే ఆ అవకాశాన్ని కోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి అనేకం. చంద్రబాబు నాయుడు గారి పైన లిక్కర్ స్కాము, ఫైబర్ నెట్ స్కిల్ డెవలప్మెంట్ కేసు వీటికి సంబంధించి మూసేశారు. మూసేయటం అంటే కోర్టు మూసేయలే, కోర్టు ఏమి ఆధారాలు లేవని క్లోజ్ చేయలే. ఎవరైతే పిటిషన్ ఇచ్చిన ఆ రోజు పిటిషన్ ఇచ్చిన కంప్లైంట్స్తోని విత్డ్రా చేయించారు, అందులో మేము వెనక్కి తీసుకుంటున్నామని. ఇది ఒక పెద్ద కుట్ర అని బయట చర్చ. వాస్తవంగా చూస్తే కూడా అదే అనిపిస్తుంది. వాస్తవంగా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తుల్ని వాసుదేవరెడ్డి బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్తో సహా, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఫైబర్ కార్పొరేషన్కి సంబంధించి దానికి సంబంధించిన ఎండీతో సహా వాళ్ళని అరెస్టు చేసి బంధించి జైల్లో పెట్టి నువ్వు పెట్టిన నా పైన పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకుంటావా లేదా? వెనక్కి తీసుకోకపోతే నీ అంత చూస్తాం, నీకు జైలే గతి, నిన్ను బయటికి తీస్తున్నాము, ఇక నువ్వు బయటికి రావు, నా కేసుని డ్రాప్ చేస్తే నిన్ను బయటికి పంపిస్తే. ఇది ఒక రకంగా కిడ్నాప్ చేసి చట్ట ప్రకారం చట్ట పరిధిలో కిడ్నాప్ చేసి దొంగ సంతకాలు పెట్టుకున్నట్టు ఉంది బలవంతంగా. ఇది అంతా చూస్తుంటే వాసుదేవరెడ్డి అరెస్ట్ కానీ మధుసూదన్ రెడ్డి విషయం కానీ చూస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారి కేసుల్ని విత్డ్రా చేయించడం కోసం వాళ్ళు బలవంతంగా అరెస్ట్ చేసి లోపల పెట్టారని ఒక అనుమానం కూడా వస్తుంది. ఇది కొంతమంది వ్యక్తులు మాకు ఆ డాక్యుమెంట్స్ కావాలి, చంద్రబాబు నాయుడు గారి పైన క్లోజ్ అయిన కేసులు అవి ఏమున్నాయి, ఛార్జ్షీట్ ఏముంది, ఎఫ్ఐఆర్ ఏముంది, ఇప్పుడు క్లోజింగ్కి ఏం వేశారు, అవి కావాలి అంటే ఓపెన్ పెట్టండి, ఏమి తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం కుట్ర చేయలేదు, బలవంతంగా సంతకాలు పెట్టలేదు, కంప్లైనెంట్లని అరెస్ట్ చేసి బంధించి జైల్లో బంధించి బలవంతంగా సంతకాలు చేయలేదు అనుకున్నాం. వాళ్ళే వాలంటీర్గా చేశారనుకుందాం. ఓపెన్ డాక్యుమెంట్ పబ్లిక్ చేయండి. మీరు ఒక పబ్లిక్ లీడరు, మీ పైన ఉన్న కేసుల్ని ఈ పద్ధతిలో నేను క్లోజ్ చేయించుకున్నాను పబ్లిక్కి చెప్పండి. మీ నైతిక బాధ్యతగా, ఎథిక్స్ కదా కనీసం, ఎక్కడా లేవు మోరల్స్, మొత్తం వదిలేశారు. వదిలేసి ఈరోజు మీరు బ్లాంక్ వైట్ పేపర్స్ పైన కంప్లైంట్స్తోని రిటర్న్ తీసుకుంటున్నట్టు సంతకాలు పెట్టుకొని తీసుకున్నట్టు ఉంది తప్ప దీంట్లో డేరుగా, ధైర్యంగా, నిజాయితీగా, నైతికంగా ఎక్కడ ఉన్నట్టు అనిపించలే. దానికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేశారట. చంద్రబాబు నాయుడు గారు కేసు మూసివేత డాక్యుమెంట్లను ఇవ్వండి అని పిటిషన్ వేస్తే సిఐడి అబ్జెక్షన్ చెప్తుందట. సిఐడికి మీకేం అబ్జెక్షను? కంప్లైంట్ ఇచ్చిన ఆయన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే అది కేసు క్లోజ్ అయింది. మీకున్న అబ్జెక్షన్ ఏంది? మీరు చేసిన పని ఏంది? అందులో ఎందుకు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకుంటున్నారు? ఎస్ ఇవ్వండి,
పిటిషన్ వేసారు ఇవ్వండి, మాకు ఏం అభ్యంతరం లేదు, అంతా ట్రాన్స్పరెంట్గా ఉందని అనిపిస్తే ఇవ్వచ్చు కదా. ఇది ఈరోజు ఉత్తర్వులు వస్తాయట, అది ఇవ్వాలా లేదా అనే విషయం పైన ఇది ఒక వార్త. రైట్, ప్రజాశక్తి పేపర్ చూద్దాం. రైట్, వినతులతో సరి పంటల కొనుగోలుపై ఒత్తిడి చేయని రాష్ట్రం, లేఖలను బుట్టదాఖలు చేస్తున్న కేంద్రం. ఏడాదిన్నర డబుల్ ఇంజన్ సర్కార్ నిర్వాహకం, ధరల పతనమై నష్టపోతున్న రైతు. ఇది వాస్తవం. అరటి రైతులు, పత్తి రైతులు, వడ్లు, మొక్కజొన్నలు, చెరుకు, మామిడి, తోతాపూరి మామిడి, చీని, పొగాకు, ఇట్లాంటి అనేక రకాల పంటలకు సంబంధించి ఈరోజు ధరల పతనమై, ఆ పతనమైన ధరల్లో కూడా కొనే నాదుడు లేక, కొనుగోలు కేంద్రాల్లో వేధింపులు, తేమ శాతం పేరుతోని, దళారుల పేరుతోని, లారీలు లేవనే పేరుతోని, గోనసంచులు లేవనే పేరుతో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు రైతాంగం, అన్నదాతలు. పదే పదే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకులు డబల్ ఇంజన్ సర్కారు, ఏమొచ్చింది డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకి? డబల్ ఇంజన్ సర్కారు వల్ల చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డబుల్ పదవులు వచ్చినాయి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. తప్ప ప్రజలకి ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిండు డబల్ ఇంజన్ సర్కారు వల్ల. తెలుగుదేశం పార్టీలో ఒక ఇద్దరు ఎంపీలు కేంద్ర మంత్రులు అయ్యారు. తప్ప ప్రజలకు వచ్చింది ఏంటంటే ఈరోజు రైతులు చర్చించుకుంటున్నారు. మనకేమొచ్చింది? మన పొగాకు పండించిన పంటను అమ్ముకుంటే ధర లేదు, తోతాపూరి మామిడి పళ్ళు అమ్మాలంటే ధర లేదు, మిర్చి మన పత్తి అమ్మాలంటే ధర లేదు, వడ్లు అమ్మాలంటే ధర లేదు, అరటి అమ్మాలంటే ధర లేదు. ఏమొచ్చింది? డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఈ రాష్ట్రానికి, రైతులకు వచ్చిన లాభం ఏంటి చెప్పండి అని చెప్పి వీళ్ళు ఎట్లా ఉంటుందంటే, పొగాకు సమస్య వచ్చిందనుకో, వెంటనే చంద్రబాబు నాయుడు గారు రైతులు ఏమైనా రోడ్ల మీదకి వస్తే లెటర్ రాస్తారు, పొగాకు సమస్యను పరిష్కరించండి అని కేంద్రానికి. చెరుకు సమస్య వస్తే చెరుకు సంబంధించి లెటరు, మిర్చి వస్తే మిర్చికి సంబంధించిన లెటరు, అది కూడా వైఎస్ఆర్సీపీ ఇంకోటి రోడ్ల మీదకి వచ్చి, రైతుల రోడ్ల మీదకి వస్తే లెటర్ రాస్తారు. కానీ ఆ లెటర్ అట్టే పోతే ఇది పని ఎక్కడనే ఉంటుంది. యూరియా కొరత వచ్చిందంటే ఒక్కొక్క రైతుకి 8,000 రూపాయలు ఇస్తాయి యూరియా కోసం అండి చంద్రబాబు నాయుడు. ఏది? తోతాపూరి మామిడికి సంబంధించి రైతులకి హెక్టార్కి ఎంత ఇస్తా అన్నారు, ఏది? ఎక్కడుంది? ఎంత ఈ డొంక తిరుగుడు మాటలు, అబద్ధం మాటలు చెప్పి కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్ప ఈ డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఈ రాష్ట్రానికి కానీ, రైతులకు కానీ, అన్నదాతలకు ఒరిగిందేంది? లాభం ఏంటి అంటే ఏం లేదు, శూన్యం అనేది ఈరోజు రైతాంగం మాట్లాడుకుంటున్నట్టు ప్రజాశక్తి వార్త రాసింది. వాస్తవంగా చూస్తే కూడా ఈ వినతులతోనే సరి తప్ప ధరల పత్రమై నష్టపోతున్న రైతు పట్టించుకొని జనసేన, టీడీపీ, బీజేపీ త్రయం. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, ఇగో చంద్రబాబుతో గౌతమ్ అదానీ సమావేశాల, మంత్రి లోకేష్, కరణ్ అదానీ. ఇప్పుడు అదానీ కొడుకులో, అదానీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళిద్దరు, వీళ్ళిద్దరు ఏం మాట్లాడతారు? ఇది ప్రజాపాలన, ప్రభుత్వ పాలన, రాష్ట్రం కోసం రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఉండాలన్నా. లంచాలు ఇచ్చిన అదానీని తండ్రి కొడుకు మధ్యలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటే, మీరు లంచం ఇచ్చిండంటే లంచం, లంచగుండు కాదంటే లంచం, మంచోడు అంటే మంచోడు, లంచగుండే అంటే లంచగుండే. ఇన్ని రోజులు ఎన్ని ఏమన్నారు మీరు? లంచం ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డికి. లంచం ఇచ్చిన ఆయన మళ్ళీ మీరు పిలుచుకున్నారంటే మీకు కూడా ఇచ్చిండే, మరి మీరు కూడా తీసుకోవడానికి పిలిచారా? లేదు మేము చాలా నీతిపరులు, ఎథిక్స్ ఉన్నవాళ్ళు, నైతిక విలువలు, మాకు అట్లాంటివి ఉండవు, మేము కడుపు కట్టుకొని పనిచేస్తాం, మేము అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో లేము, డబ్బులు లేవు మా కాడ, అంత భేదోళ్ళం అని చెప్తుంటారు. భేద అరుపులు అరుతారు. అంటే ఎట్లుంటుందంటే, మనం చేస్తేనే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం. ఇక అదే అన్నట్టు. అంటే ఎదుటోడు మీద బురద చల్లడానికి ఏ స్థాయికి కానీ దిగజారి ఎక్కడున్న ఎథిక్స్, ఎక్కడున్న నైతిక విలువలు? మద్యం కేసు, ఫైబర్ నెట్ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంటే డైరెక్ట్గా ఆ కంప్లైంట్ని జైల్లో పెట్టి బెదిరించి సంతకాలు పెట్టుకొని విత్డ్రా చేసుకున్న తర్వాత మీకేముంటుంది నైతికత? లంచం ఇచ్చిండు అన్న వ్యక్తిని తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్న తర్వాత మీకేముంటుంది నైతికత, ఎథిక్స్? ఇది దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి రాసింది. ఇట్లా మీటింగ్ అయ్యారని చెప్పి. బీజేపీకి టాటా ట్రస్ట్ నుంచి 757 కోట్లు వచ్చినట్టు 2024 లోక్సభ ఎన్నికల్లో భారీగా అందిన విరాళాలు. 10 కోట్ల చొప్పున బీఆర్ఎస్, వైసీపీలకు, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి లేవా, మరి వీళ్ళు రాయలేదు. కానీ బీజేపీకి టాటా ట్రస్ట్ నుంచి 750 కోట్ల రూపాయలు 2024 లోక్సభ ఎన్నికలకు ముందు వచ్చినాయట.
10 కోట్లు వైఎస్ఆర్సీపీకి బీఆర్ఎస్కి వచ్చినాయి. అంటే ఇంకా తృణమూల్ కాంగ్రెస్ ఇంకా కొన్ని పార్టీలకు కూడా వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి రూపాయి రానట్టుంది. రాలేదా వీళ్ళు రాయలేదా కానీ రాయలేదు. అది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి రాసింది. శ్వాస తీసుకోలేడు, అన్నం తినలేడు, తమదే బాధ్యత అని చెప్పారు కానీ పట్టించుకోవట్లేదని అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా లాస్ట్ ఇయర్ ఇదే టైంలో డిసెంబర్ 2024లో తొక్కిసలాట జరిగింది హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో. ఈ ఇలా భార్య చనిపోయింది. కొడుకు పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కోమాలో ఉన్నట్టే ఒక రకంగా. ఎందుకంటే కాన్షియస్ లేడు పాపం. 6 నెలల పాటు హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చినప్పటికీ ఆయన శ్వాస సొంతంగా తీసుకోలేని పరిస్థితి. ఇక్కడ ట్రేకెస్టమా చేసి హోల్ వేసి శ్వాస ఇప్పిస్తున్నారు. తినే పరిస్థితులే, సొంతంగా తినడు, సొంతంగా శ్వాస తీసుకోడు. కానీ పట్టించుకున్న నాదుడు లేడు. అప్పుడేదో 2 కోట్లు ఇచ్చారు కానీ ఇక దాని తర్వాత మెయింటెనెన్స్కి ఇప్పుడు ఒక 1 మంత్కి 1.5 lakh అవుతున్నాయంట. 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం పని బంద్ చేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తే కనీసం పట్టించుకున్న నాదుడు లేదని చెప్పి దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. తొక్కిసలాటలో తన భార్య చనిపోవడంతో అల్లు అర్జున్ కుటుంబం తన పిల్లల పేరు మీద 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు. ఆ మొత్తానికి ప్రతి నెల వడ్డీ తీసుకునే అవకాశం కల్పించారని, కానీ ఆ వడ్డీ డబ్బులు బాబు చికిత్స ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకునేదాకా తమదే బాధ్యతని, చికిత్సకు అయ్యే ఖర్చులని భరిస్తామని అల్లు అర్జున్ కుటుంబం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇదే విషయమై అల్లు అర్జున్ మేనేజర్ కాంతారావును సంప్రదించగా సానుకూల స్పందన రాలేదట. ఇది వాస్తవంగా అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. వాళ్ళకి పెద్ద మ్యాటర్ కూడా కాదు. ఎందుకంటే లిటరల్గా కనపడుతుంటూ బెడ్ రిడెన్ పేషెంట్. తొక్కేసలాట జరిగింది, మీరు 2 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. మీరు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏదైందో, హామీ ఏదైతుందో, ఎందుకంటే ఇంకో కూతురు ఉంది, చిన్నపిల్ల, తల్లి ఉంది, 75 సంవత్సరాల తల్లి, వాళ్ళని చూసుకోవాలి. ఆయన జాబ్ చేసే పరిస్థితి లేదు. మొత్తం కుటుంబం మీరు ఇచ్చిన 2 కోట్లకు వచ్చే వడ్డీతోని గడపాల్సిన పరిస్థితి. బ్యాంక్ వడ్డీ అంటే చాలా నామినల్గా వస్తుంది. కాబట్టి వాళ్ళకి మంత్లీ ఏదన్నా మెయింటెనెన్స్ లాంటిది ఇస్తే పాపం వాళ్ళు ఆయన సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ బాబు పరిస్థితి ఇస్తే ట్రెకెస్టమా చేసి అక్కడి నుంచే ఫుడ్ కానీ, ఈ గొంతుకి హోల్ వేసి అక్కడి నుంచి ఫుడ్ కానీ గాలి కానీ తీసుకునే ఇది ఉందట. శ్వాస తీసుకోలేడు, అన్నం తినలేని పరిస్థితి. పుష్ప 2 సినిమా నిర్మాతలకు కాసుల పంట పండించి ఉండొచ్చు. అల్లు అర్జున్ను పాన్ ఇండియా స్టార్గా మరో మెట్టు ఎక్కి ఉండొచ్చు. కానీ ఒక కుటుంబానికి మాత్రం జీవితకాల పీడకలను మిగిల్చింది. 2 తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలవరపెట్టిన ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ ఘటన జరిగి బుధవారంతో ఏడాది అవుతుంది. అమ్మా నాన్న చెల్లితో కలిసి తన అభిమాన నటుడు సినిమా చూడటానికి వెళ్ళిన 10 ఏళ్ల శ్రీతేజ్ తొక్కేసలాటలో తల్లిని కోల్పోయాడు. అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ తన తల్లి ఇక లేదన్న సంగతి కూడా గుర్తులేని స్థితిలో మంచం మీద నిశ్చేష్టంగా పడి ఉంటున్నాడు. ఆసుపత్రి నుంచి శ్రీతేజ్ 6 నెలల కింద డిశ్చార్జ్ అయ్యాడు. కానీ అతని ఇల్లే ఇప్పుడు దవాఖానగా మారింది. తండ్రే నర్సు అయి సపర్యాలు చేస్తున్నారు. శ్రీతేజ్ తనంతట తానుగా అన్నం తినలేడు. అందుకే కడుపులోకి నేరుగా ద్రవాహారాన్ని పంపించేందుకు గ్యాస్ట్రోస్టమీ పైపు అమర్చారు. శ్వాస కూడా తీసుకోలేడు. దాంతో గాలి నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్ళడానికి మెడ ముందు భాగాలను రంధ్రం చేసి ట్రాకెస్టమీ ట్యూబ్ పెట్టారు. శ్రీతేజ్ ఒంటి నిండా ట్యూబులతో పొత్తిళ్లలో పసిబిడ్డలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు. రోజు సికింద్రాబాద్లోని ఆసియా ట్రాన్స్కేర్ రీహాబిలిటేషన్ సెంటర్లో కొన్ని నెలలుగా బాబుకు స్వాలో థెరపీ చేపిస్తున్నాయి. అక్కడ అడ్మిట్ చేస్తే నెలకు 90,000కు పైగా ఫీజు చెల్లించాలి. బాబును చూసుకోవడానికి ఒక మనిషి అక్కడే ఉండాలి. ఇంట్లో 6 ఏళ్ల నా కూతురు, 75 ఏళ్ల మా అమ్మ బాగోగులు కూడా నేనే చూసుకోవాలి. ఇంటి పనులు చక్కబెట్టుకొని పాపను స్కూల్కి పంపించిన తర్వాత దిల్షుఖ్నగర్ నుంచి సికింద్రాబాద్కి వెళ్తాడట. ఇది పరిస్థితి. కాబట్టి ఈ వార్త చూసిన తర్వాత అయినా కనీసం అల్లు అర్జున్కి సంబంధించి వాళ్ళు స్పందించి శ్వాస మా హక్కు, స్వచ్ఛమైన గాలి కావాలి, కాలుష్యాన్ని నియంత్రించాలి, ఢిల్లీలో విద్యార్థులు పౌరులు ఆందోళన. స్వచ్ఛమైన గాలిని అందించండి అని కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. స్వచ్ఛమైన నీళ్ల కోసం ఉద్యమాలు జరిగినాయి, లేదా ఎరువుల కోసం ఉద్యమాలు జరిగినాయి, లేదా సర్వీస్ కోసం ఉద్యమాలు జరిగినాయి, రోడ్లు మంచిగా ఉండాలని ఉద్యమాలు జరిగినాయి. కానీ ప్రకృతి ఇచ్చే గాలి కూడా స్వచ్ఛమైన గాలి ఇప్పించండి అని ప్రభుత్వాలపైన ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఢిల్లీలో వచ్చింది. ఇది భవిష్యత్తులో హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. విపరీతమైన పొల్యూషన్. ఆ పొల్యూషన్కి సంబంధించి అడ్డగోలుగా వీళ్ళు పెట్టుబడులు పారిశ్రామికవేత్తల పేరుతోనే అడ్డగోలుగా పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు పర్మిషన్ ఇచ్చి ప్రజలనెత్తిన కాలుష్యాన్ని పెడుతున్నారు.
ఇది ఢిల్లీలో మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది. ఢిల్లీలో నరకం కనపడితే శ్వాస తీసుకోలేని పరిస్థితి. అయినా ఏమన్నా దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటారా మన నాయకులు, మన అడ్మినిస్ట్రేటర్సు? నేర్చుకోరు. పోటీలు పడి నాదంటే నాదని, క్రెడిట్ నాదంటే నాదని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నంలో పెట్టారు. ఆ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటరా, అదాని డేటా సెంటర్కి వాళ్ళు తేల్చాలి 46 జీవో ప్రకారం. ఏదో ఒక డేటా సెంటర్ అయితే వచ్చింది. ఆ డేటా సెంటర్ నిజంగా ఇన్కార్పొరేట్ అయితే అది టైం పట్టిద్ది, ఎట్లాగా అది అయ్యేది కాదనేది ఒక చర్చ నడుతుంది. యూఎస్లో కేసు ఉందని. ఒకవేళ అయితే అది అమెరికా లాంటి దేశాలు తిరస్కరించినాయి. మా ప్రజలకు పొల్యూషన్ వస్తుంది, మా ప్రజలకు తాగే నీళ్లు చెడతాయి, పీల్చే గాలి చెడిద్ది, వైబ్రేషన్స్ వస్తాయి, రేడియేషన్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళు తిరస్కరించారు. తిరస్కరించిన దాన్ని మనం తీసుకొచ్చి పెట్టుకున్నాం ఈరోజు. అది భవిష్యత్తులో ప్రజల ప్రాణాలను తీసే కార్యక్రమం అది. ఇది ప్రత్యక్షంగా మన ఢిల్లీలో కనపడి దాని నుంచి ఆయన గుణపాఠం నేర్చుకొని ఇట్లాంటి డేటా సెంటర్లు నేను తెచ్చినట్టు పోటీలు పడి క్రెడిట్ కోసం పోటీ పడటం కాదు. ప్రజల బతుకులపైన, ప్రజల జీవితాలపైన దాడి జరిగితే రేపు పొల్యూషన్ పేరుతోని. గూగుల్ డేటా సెంటర్ చాలా ప్రమాదం అట, అత్యంత ప్రమాదమైన ఇండస్ట్రీ అని చెప్పి కూడా చాలా దేశాలు తిరస్కరించిని, మనోళ్ళు తీసుకొచ్చి ఎడబెట్టారు. మేము చాలా ఉద్ధరించినాం అని చెప్తున్నారు. ఇది మనకు చూడండి, శ్వాస మా హక్కు, గాలి మా హక్కు, గాలి పీల్చుకునే మంచి గాలినిచ్చే హక్కు, తీసుకునే హక్కు మాకుంది, ఇవ్వాల్సిందే అని ఢిల్లీ ప్రభుత్వం పైన ఉద్యమం చేశారు. ఉద్యమాలు, రోడ్లెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి, పీల్చే గాలి కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ డేటా సెంటర్లు, ఈ పరిశ్రమల సంగతి ఏందో ఆలోచన చేయాలి మేధావులు, బుద్ధిజీవులు. ఇది విషయాలు అందరూ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.